ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్తే రండి సార్ వెళ్దాము ప్లీజ్ అని చెప్పి బతిమాలుతూ ఉంటాడు అమర్ని రాథోడ్. ఎక్కడికి రాథోడ్ వెళ్ళేది? వెళ్ళి ఏమని చెప్దాము? మీరు ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న మీ కూతురు ఇక లేదు, ప్రాణాలతో లేదు అని చెప్దామా? పాపం మిస్సమ్మ ఎప్పుడెప్పుడు వాళ్ళ అక్క వస్తుందా, అక్క అని పిలుపుకి దూరం అయిపోయింది మిస్సమ్మ అని మిస్సమ్మకి చెప్దామా చెప్పు? పాపం ఆ తండ్రి ఎప్పటికైనా ప్రాయశ్చిత్తం చేసుకుందామని చెప్పి ఎదురు చూస్తున్నాడు. తన కూతురు ఎప్పటికైనా వస్తుంది అని చెప్పి ఆయన ప్రాణాలు కూడా తీసేద్దామా? తన పెద్ద కూతురు చనిపోయిందని చెప్పు రాథోడ్, ఏమని చెప్దాము అని చెప్పి అమర్ అంటాడు. నువ్వు చెప్పే నిజంతోని వాళ్ళకి తెలిసేది వాళ్ళ కూతురు చనిపోయింది లేదంటే వాళ్ళ అక్క చనిపోయిందన్న నిజం ఒకటే కాదు, వాళ్ళ జీవితమే పోతుంది. తర్వాత రాథోడ్ అంటాడు, సార్ ఎప్పటికైనా నిజం తెలియాల్సిందే కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమర్ అంటాడు, అది ఎప్పటికైనా తెలియాల్సిందే కానీ ఇప్పుడు మాత్రం కాదు రాథోడ్ అని చెప్పి అమర్ అంటాడు. ఆరు చనిపోయిందని చెప్పి వాళ్ళ గుండె పగిడేలాగా ఏడుస్తారు. ఆ నిజం చెప్పే కన్నా కూడా వాళ్ళకి ఎదురు చూపులతో కూతురు ఎక్కడో ఒక దగ్గర క్షేమంగా ఉంది, అక్క ఎక్కడో ఒక దగ్గర క్షేమంగా ఉంది అని చెప్పి వాళ్ళు అనుకుంటూ హ్యాపీగా ఉంటారు. అందుకే ఇప్పటికైతే నేను డెసిషన్ తీసేసుకున్నాను, వాళ్ళకైతే నిజం చెప్పను అని అంటాడు అమర్. ఇవాళ మనం తెలుసుకున్న నిజం ఇక్కడే దీన్ని సమాధి చేసేసి మనం ఇక్కడి నుంచి వెళ్తాం రాథోడ్ అని చెప్పి అంటాడనమాట. మరో పక్క ఘోర బంధనం జరిగిపోయింది అని చెప్పి సంతోషంగా అరుస్తూ ఉంటాడు. అక్కడే మనోహరి కూడా చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక అక్కడే గుప్తా ఆరు ఉంటారు. ఇక గుప్తా అంటాడు, అదేంటి బాలిక నువ్వు ఇక్కడుంటే మరి అందులో బంధనం జరిగింది ఎవరికి అని చెప్పి అంటూ ఉంటే ఏమో తెలీదు అని చెప్పి ఆరు చూస్తూ ఉంటుంది. ఘోర అంటాడు, నేను గెలిచేశాను, ఈ లోకానికి అధిపతినయ్యాను అని చెప్పి అంటూ ఉంటే ఇక ఎందులో అయితే బంధనం చేసేసాడో ఆత్మని అందులో నుంచి ఒక ఆత్మ బయటకు వచ్చి రే మూర్ఖుడా అని చెప్పి అరుస్తూ ఉంటుంది. అయితే ఎవరా అని చెప్పి ఆరు ఇటు గుప్తా చూస్తూ ఉంటే ఒక పెద్దవాడ ముసలావిడ వస్తుందన్నమాట బయటికి. ఇప్పుడు ఆరు ఆత్మను చూసి గుప్తా గారు ఆత్మ అని చెప్పి భయపడుతూ ఉంటే అప్పుడు గుప్తా, నీవును ఆత్మనే, ఇంకొక ఆత్మను చూసి భయపడుతున్నావా అనగా, సారీ గుప్తా గారు, కొత్త కదా భయం వేసింది అంతే అని చెప్పి అంటూ ఉందన్నమాట ఆరు. ఘోర అడుగుతాడు, ఎవరు నువ్వు అని చెప్పి ఇక్కడికి ఎలా వచ్చావు అని చెప్పి ఆ పెద్దవాడిని అడుగుతూ ఉంటే అప్పుడు ఆ పెద్దవాడు అంటుంది, ఎవర్రా నా అస్థికలు తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చింది, మర్యాదగా నా అస్థికలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడే పెట్టేయండి అని చెప్పి ఆవిడ అరుస్తూ ఉంటుంది. నా అస్థికలు ఎక్కడ తీసుకొచ్చారో అక్కడ పెట్టలేదనుకో, లేదంటే దయ్యమే ని పీడిస్తాను అని చెప్పి పెద్దవిడ ఆత్మ ఇక మళ్ళీ తన అస్థికల్లోకి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు ఆరు ఇదంతా చూసి, గుప్తా గారు నా అస్థికల్లో నుంచి ఈవిడెలా బయటకు వచ్చింది, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని చెప్పి అంటుంది ఆరు. గుప్తా అంటాడు, ఎందుకంటే అవి నీ అస్థికలు కావు కాబట్టి అనగానే, అదేంటి ఇవి నా అస్థికలు కావా, హౌ అని చెప్పి అంటూ ఉంటే ఇక మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారనమాట. బాగి అలాగే రాథోడ్ వెళ్తారు కదా, అందులో పెట్టడానికి ఆరు అస్థికలు ఆ లాకర్లో. ఇక అప్పుడు లాకర్ కీస్ పెట్టేసి బాగి కొంత దూరం వచ్చాక మళ్ళీ వెనకొచ్చి, రాథోడ్ గారు ఈ లాకర్ నెంబర్ మనోహరికి తెలుసు కదా, సో అక్క అస్థికలు ఇక్కడ ఉండడం సేఫ్ కాదు అని చెప్పి అక్కడ స్టిక్కర్ ఉంటుందన్నమాట కింద. అయితే ఆ స్టిక్కర్ మార్చేస్తుందన్నమాట. ఇక అలా ఆ స్టిక్కర్ మార్చేసరికి ఇక మనోహరి కన్ఫ్యూషన్తోని వేరే పెద్దవిడ అస్థికలు తీసుకొచ్చింది. ఈ రకంగా మారాయి అన్నట్టుగా ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు మనకి. ఆరు అడుగుతుంది, అంటే గుప్తా గారు అవి నా అస్థికలు కావని మీకు ముందే తెలుసు, తెలిసినా కూడా కావాలని చెప్పి నేనేం చేస్తానా ఏంటి అని చెప్పి నా వెనకాల పరిగెత్తారు కదా, ఎందుకని అని చెప్పి అంటూ ఉంటే, నువ్వేం చేస్తావో తెలుసుకుందాం చూద్దామని అని చెప్పి గుప్తా అంటాడు. ఆరు అంటుంది, అబ్బా గుప్తా గారు మీరు ఎప్పుడు ఇంతే, అసలు నేను ఎంత భయపడి చచ్చానో మీకేం తెలుసు అని చెప్పి ఆరు అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. పక్క ఘోర అంటాడనమాట మనోహరితోని, అరుంధతి అస్థికలు తీసుకురమ్మంటే వేరే వాళ్ళ అస్థికలు తీసుకొచ్చావు కదూ అనగానే, నాకేం తెలుసు, నేను 6 అస్థికలే తీసుకొచ్చాను, అందులో ఈ పెద్దవాడ అస్థికలు ఎలా వచ్చాయో నాకైతే తెలియదు అని చెప్పి మనోహరి అంటూ ఉంటే అప్పుడు ఘోర అంటాడు, ఒక్క పని కూడా సరిగ్గా చేయడం చేత కాదే నీకు, పగ అని చెప్పి అంటావు కానీ ఒక్క పని సరిగ్గా చేత కాదు అని చెప్పి అంటాడు ఘోర. మనోహరి అంటుంది, సరేలే ఏదో ఒక ఆత్మ అయితే దొరికింది కదా, ముందు నువ్వు అనుకున్న పూజ చెయ్యి అనగానే, ఏదో ఒక ఆత్మ అయితే ఎప్పుడో నేను పూజ చేసేసి నేను అనుకునే సాధించేవాడిని అని చెప్పి ఘోర అంటాడు. ఏ ఆత్మ పడితే ఆత్మతో పూజ చేస్తే శక్తులు రావు, నాకు ఆ ఆత్మనే కావాలి, ఆ ఆత్మతో పూజ చేస్తేనే నాకు శక్తులు వస్తాయి అని చెప్పి ఘోర చెప్తాడు. కాదు ఘోర నేను చెప్పేది విను అని చెప్పి మనోహరి అంటూ ఉంటే అప్పుడు ఘోర, ముందు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో మనోహరి అని చెప్పి గట్టిగా అరవడంతోనే ఇక మనోహరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పక్క హాస్పిటల్లో రామూర్తి దగ్గర బాగి అక్కడే ఉంటుంది కదా, మంగళ కూడా పక్కనే ఉంటుంది. ఇక అప్పుడు రామూర్తి అంటారు, అమ్మ ఇప్పటికే ఆలస్యమైంది, ఇంటికి వెళ్ళమ్మా, అసలే అంటే అల్లుడు గారు అమ్మాయి తల్లిదండ్రుల గురించి కనుక్కోడానికి వెళ్ళారు, ఎలాంటి కబురు తీసుకొస్తారో ఏమో, అందుకే నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళమ్మా అని చెప్తూ ఉంటే ఇటు పక్క మంగళ మనసులో అనుకుంటుంది,
"హ్మ్, ఆ విషయం నిజంగానే మ్యాటర్ తెలిస్తే ముందు గుండాగి నువ్వే చేస్తావు" అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటే, "ఏంటే గొనుగుతున్నావు" అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే, ఏం లేదు ఏం లేదు" అని చెప్పి మంగళ అంటుంది. ఆ తర్వాత, "సరే నాన్న మరి నేను బయలుదేరుతాను, రేపు వచ్చేటప్పుడు క్యారేజ్ తీసుకొస్తాను" అనంగానే, "ఎందుకమ్మా ఇక్కడ మంచి భోజనమే పెడుతున్నారుగా" అని చెప్పి రామ్మూర్తి చెప్తూ ఉంటాడు. ఈ లోపల ఫోన్ మోగుతుంది. "ఏమే ఫోన్ మోగుతుంది తీయే" అని చెప్పి అనంగానే రామ్మూర్తి, నువ్వు పెద్ద ప్రైమ్ మినిస్టర్వి, మాట్లాడితే ఏదో ఒక ఫోను" అని చెప్పి ఇక మంగళ ఫోన్ తీసి, "హలో ఎవరు" అని చెప్పి అనంగానే, "నేను ప్రార్థన హోమ్ చిల్డ్రన్స్ హోమ్ నుంచి మాట్లాడుతున్నాను. రామ్మూర్తి గారు వాళ్ళ కూతురు గురించి తెలిస్తే ఈ ఫోన్ నెంబర్కి చేయమని ఈ నెంబర్ ఇచ్చారు" అనంగానే ఇక షాక్ అయ్యి ఏం చెప్పాలో అర్థం కాక అలా వింటూ ఉంటుందన్నమాట మంగళ. ఆ చిల్డ్రన్స్ కూడా వార్డెన్ ఇలా మాట్లాడుతూ ఉంటుంది. "ఇందాక ఆ అమ్మాయి భర్త వచ్చారు, దానికి మీరేం చెప్పారు" అని చెప్పి మంగళ అంటూ ఉంటే, "అదే రామ్మూర్తి గారు ఇచ్చిన వివరాలు మొత్తం చెప్పాను" అని చెప్తుంది ఆవిడ. అలా మొత్తం ఆయన చెప్పేసావా అనంగానే, "అవునమ్మా మొత్తం చెప్పేశాను. అయితే రామ్మూర్తి గారికి కూడా ఒక విషయం అదే ఆ మాటే చెప్దామని ఫోన్ చేశాను. రామ్మూర్తి గారు పక్కనుంటే ఇవ్వండి" అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట ఆ వార్డెన్. మంగళ, నేను చెప్తా" అని ఫోన్ పెట్టేస్తుంది. ఎవరే ఫోను" అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే ఇక ఇటు తిరిగి టెన్షన్ పడుతూ ఉంటుంది మంగళ. ఇటు భాగ్య అంటుంది, "ఏంటి పిన్ని చెప్పేశారా, మొత్తం చెప్పేశారా" అని చెప్పి, "ఏంటి ఎవరితోని" అని చెప్పి భాగ్య అడుగుతూ ఉంటే, ఇప్పుడు మంగళ మాట మార్చి, అదే అంటే ల్యాండ్ కొంటారా" అని చెప్పి ఫోన్ చేసి అడుగుతున్నారు. అనంగానే అప్పుడు ఇటు భాగి, "అదేంటి పిన్ని మరి చెప్పేశారా అది అని ఏదో అంటున్నావుగా" అనంగానే ఇప్పుడు మంగళ, అన్నానా అనే ఉంటాను, ఏదో అన్నాలే" అని చెప్పి అనంగానే, "సర్లే దాని మాటలు ఏం పట్టించుకుంటావమ్మా, ఇప్పటికే ఆలస్యమైంది, ఇంటికి బయలుదేరు" అని చెప్పి రామ్మూర్తి అన్నంతో ఇక బయలుదేరుతుంది భాగి. పక్క ఆరు కోపంగా ఉంటుందన్నమాట గుప్తా గారితోని. "అసలు నేను ఎంత భయపడ్డాను, నాకు నిజం ఎందుకని చెప్పలేదు" అని చెప్పి అనంగానే అప్పుడు గుప్తా గారు అంటారు, "నీకు భయాన్ని పరిచయం చేయాలని ప్రతిసారి నీ కుటుంబం కాపాడానికి నీ వెనకాలే ఉండదు, ఇంతటితో ఆగడు, మళ్ళీ ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు" అని చెప్పి గుప్తా అంటూ ఉంటే, "మీరు చెప్పింది నిజమే గుప్తా, ఇంతటితో ఆగడు, ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటాడు, నాకు ఇక్కడ ఉండడం అయితే సేఫ్ కాదు, నాకు కూడా అర్థమైంది" అని చెప్పి ఆరు అంటూ ఉంటే, "అయితే మనం మన లోకానికి వెళ్ళిపోదామా" అని చెప్పి గుప్తా గారు అంటూ ఉంటే, "వెళ్ళిపోదాం గుప్తా గారు, అంటే నా భర్త నా నా పేరెంట్స్ ఆచూకీ తెలుసుకోవడానికి వెళ్ళాడు కదా, వచ్చాక అదంతా తెలుసుకున్నాక నా పేరెంట్స్ని ఒక్కసారి చూసుకున్నాక వెళ్ళిపోదాం గుప్తా గారు" అని చెప్పి అంటూ ఉంటుంది గుప్తాతోని. ఒక్కరోజు గుప్తా గారు" అని చెప్పి ఆరు బతిమాలుతూ ఉంటుంది. "అదిగో మా ఆయన వచ్చేసాడు" అని చెప్పి అంటూ ఉంటుంది. లోపల జీబు వచ్చి ఆగుతుందనమాట. ఇక అమర్ కారు దిగుతాడు. ఇక అప్పుడు ఇటు పక్క గుప్తా మనసులో అనుకుంటాడు, జీవితాలు తారుమారే విషయాలు ఆయన చెప్పడు బాలిక అని చెప్పి అంటూ ఉంటాడు. ఇటు పక్క ఆరు, "ఏమండి తెలిసిందా, మా అమ్మ నాన్న గురించి ఏమైనా తెలిసిందా" అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక అమర్ లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు. తర్వాత ఆరు రాథోడ్ దగ్గరికి వెళ్తుంది. రాథోడ్ ఏమో ఏడుస్తూ ఉంటాడు. "రాథోడ్ నువ్వేనా చెప్పు" అని చెప్పి అంటూ ఉంటే రాథోడ్ కూడా ఏం మాట్లాడు. ఆ తర్వాత ఇక ఆరు మళ్ళీ గబగబా పరిగెత్తుకుంటూ మళ్ళీ ఇంట్లోకి వస్తుంది. ఇక ఆమెనేమో సైలెంట్గా అలా కూర్చుంటే ఇక ఆరు, "ఏవండి మీరు ఇలా సైలెంట్గా కూర్చుంటే ఏమీ బాగలేదు, ఏమైనా చెప్పండి" అని అంటూ ఉంటుంది. ఈ లోపల అమర్ వాళ్ళ అమ్మ చూసి, "ఏవండి అమర్ వచ్చాడండి రండి" అని పిలవంగానే ఇక ఇద్దరు వచ్చి కూర్చుంటారు అమర్ ముందు. అమర్ వాళ్ళ తల్లి ఇలా అడుగుతూ ఉంటుంది అమర్ని, "రేయ్ ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలిసిందా, వాళ్ళని కనిపెట్టడానికి ఏమైనా క్లూ దొరికిందా" అని చెప్పి అంటూ అడుగుతూ ఉంటుంది.